హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి చిక్కుడుగాయ బంగాళదుంప ఫ్రై అండి. చాలా బాగుంటుందండి ఫ్రై. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే బంగాళదుంప, చిక్కుడుగాయలు అన్నీ కూడా క్లీన్ చేసుకొని ఇలా ముక్కల్లా కట్ చేసుకొని తీసుకున్నానండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నాను. పోపు కొంచెం కాగాలి. ఇక్కడ చూసారా, ఇలా కాగితే చాలండి. నెక్స్ట్ పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇవన్నీ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకుందామండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలన్నీ కూడా ఇలా కలుపుకుంటూ 2 నిమిషాలు వేపేసుకుంటే వేగిపోతాయండి చక్కగా. నెక్స్ట్ ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. ఇలా ముక్కలన్నీ కూడా ఒకసారి కలిపేసుకుందాం. పసుపు వేసేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు అంతా కలిసేలా కలిపేసుకుందామండి. నెక్స్ట్ ముందుగానే మనం చిక్కుడుగాయలని కట్ చేసుకున్నాం కదండి, క్లీన్ చేసి ఇవి కళాయిలో వేసేసుకుందాం. ఈ విధంగా చిక్కుడుగాయ ముక్కలు, నెక్స్ట్ బంగాళదుంపను కూడా ఇలా కొంచెం పెద్ద పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇవి కూడా వేసేసుకుందామండి. ఈ ముక్కలన్నీ కూడా కలిసే విధంగా కలుపుకుందాం. చిక్కుడుగాయ, బంగాళదుంప చక్కగా కలిసేలా కలుపుకోవాలండి. ఇలా అన్నీ కూడా కలిపేసి మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గించేసుకుందామండి. 2 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్కలన్నీ కూడా తొందరగా మగ్గిపోతాయండి. సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుందాం. సాల్ట్ అంతా కూడా ముక్కల్లో కలిసేలాగా కలిపేసి మూత పెట్టి మగ్గించేసుకోవాలండి. మూత పెట్టి మగ్గించేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. చూసారు, ఇక్కడ చాలా వరకు మగ్గిపోయిన ముక్కలన్నీ కూడా. మనకి బంగాళదుంప కూడా ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలండి. ఇలా నొక్కినప్పుడు కట్ అయితే బంగాళదుంప ఉడికినట్టే మనకి ఫ్రై తయారవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనకి కూరకి సరిపడా కారం వేసేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండి. ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకుందాం మన ఫ్రైలో కలిసేలాగా. చక్కగా కలిపేసుకోవాలండి. చాలా బాగుంటుంది ఫ్రై. ట్రై చేయండి ఒకసారి. చూసారా, ఈ విధంగా కలుపుకొని నెక్స్ట్ కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకుందామండి. మనకి ఫ్రై రెడీ అయిందండి, చిక్కుడుకాయ బంగాళదుంప. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.